ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యుల నిత్య సాధన. సాయిరాం. ఇట్టి నిత్య సాధన కార్యక్రమంలో 1 నుండి 9 వరకు గల సాధనాంశములను సాధ్యమైనంత వరకు ఉదయం 5 గంటల నుండి 9 గంటల మధ్య కాలంలో చేసుకుంటామని, నగర సంకీర్తన ఉన్న రోజుల్లో నగర సంకీర్తనలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన సాధన చేసుకోవచ్చు. 1 ఓంకారం 21 సార్లు, 2 శ్రీ సత్యసాయి సుప్రభాతం, 3 జ్యోతి ధ్యానం, 4 గాయత్రి మంత్రము ఓం భూర్భువస్సువ 11 సార్లు, 5 సాయి గాయత్రి ఓం సాయేశ్వరాయ విద్మహే 11 సార్లు, 6 శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి, 7 అసతోమ సద్గమయ, 8 మంగళహారతి, 9 విభూతి మంత్రము పరమం పవిత్రం 3 సార్లు. ఈ క్రింది సాధనాంశాలను యథాశక్తి మీకు అనుకూలమైనటువంటి సమయంలో చేసుకోగలరు. 10 ఓం శ్రీ సాయిరాం లిఖితనామ జపం, 11 మానవతా విలువలు, సత్య ధర్మ శాంతి ప్రేమలు, 9 ప్రవర్తనా నియమావళి, 10 ఆదేశిక సూత్రాలు, కోరికలపై అదుపు మరియు స్వామివారి బోధనను ఆచరణలో పెట్టు. సేవా విభాగ సమన్వయకర్తల బాధ్యతలు. పుట్టపర్తి సేవలు జనవరి, ఏప్రిల్, నవంబర్ మరియు SRB సూపర్ స్పెషాలిటీ సేవలు. శ్రీ సత్యసాయి జాతీయ నారాయణ సేవా పథకం కింద అమృత కలశములను అందించుట, దీనజనోద్ధరణ పథకము, గ్రామ సేవలు, మురికవాడల సేవలు, ఆసుపత్రి, వృద్ధాశ్రమము, వికలాంగులు, జైలు సేవలు, వస్త్రదానము, రక్తదానము చేయుట, వైద్య శిబిరము, పశు వైద్య శిబిరం, ఎండాకాలంలో చలివేంద్రము, అగ్ని ప్రమాద సేవలు మరియు పాదరక్షలు పంచుట, వర్షాకాలంలో మొక్కలు నాటుట, చలికాలంలో చెద్దర్లు పంచుట, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా స్వయం ఉపాధి పరికరములు అందజేయుట, ఉదాహరణ ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషను, మెకానికులకు టూల్ కిట్ మొదలైనవి. శివరాత్రి, శ్రీరామనవమి, దత్త జయంతి పండుగలలో, ఉత్సవాలలో, జాతరలలో సేవలు, వృత్తి విద్యా శిక్షణలు ఇప్పించాలి. యువజన విభాగ సమన్వయకర్తల బాధ్యత. యువజన విభాగం సమన్వయకర్తలు సమితి నిర్వహించు ఆధ్యాత్మిక సేవా విద్యా విభాగముల యొక్క అన్ని కార్యక్రమంలో ఆధ్యాత్మికత పునాదిగా ఉత్సవంతో పాల్గొన్నారు. భజనలు, నగర సంకీర్తనలు, వేద పఠనము మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాల వికాస ఉద్యమమునకు యువజన విభాగము ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అన్ని రకాల సేవలను అందించాలి. పుట్టపర్తి సేవకు సమితికి కేటాయించిన సంఖ్య ప్రకారము యువతను ప్రోత్సహించి సేవకు పంపేటట్లు ప్రయత్నించాలి. నారాయణ సేవలో భాగంగా అమృత కలశాల పంపిణీ, చలివేంద్రము, ఎండాకాలంలో చెప్పులు, గొడుగుల పంపిణీ, చలికాలంలో చెద్దర్ల పంపిణీ, వర్షాకాలంలో చెట్లు నాటుట, రక్తదానము మొదలగు సమితి నిర్వహించేటువంటి ప్రతి సేవా కార్యక్రమాల్లో యువత పాల్గొనేటట్లు చూడవలెను. మన సంస్థలో యువజన విభాగము ప్రత్యేకమైనటువంటి విభాగము కాదు, కానీ యువత ప్రతి విభాగము మనదే అన్న భావంతో అన్ని విభాగాల్లో సేవలు అందించాలి.